దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను, రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంది? జోగి రమేష్ని మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను. ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో, వాగుల్లో, రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా రానికుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి నెట్టినారు. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా, మాకు ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నా
వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. ఏం సాధించారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవి వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉంటే దీని పక్కన పెట్టి నిన్న చూస్తే మా ఊర్లో కూర్చొని విచారించిన, ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు, ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా, సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ₹1 రాలే. ఈరోజు పెన్షన్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అర్హత పొందినటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి 60 సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ 2 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటన్నా ఇచ్చినారా ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం, పర్ఫార్మెన్స్ వీక్, ప్రాపగండా పీకు. జనానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలే, కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఇటీవల అదాని అని చెప్పాడు, ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం, గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము, దానివల్ల 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నాకున్నటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్తో నేను విచారించినప్పుడు 200 ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు. ఈ 200 ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 22,000 కోట్ల బెనిఫిట్స్ ఈరోజు నేరుగా తీసుకొని పోయి ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు. గూగుల్కు అదానికి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఎవరబ్బా సొమ్ము అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నికరంగా ఉచిత విద్యుత్ సప్లై చేయాలంటే మనం తక్కువ రేటుతో ఈ యొక్క పవర్ పర్చేస్ చేయాలని చెప్పి ఆ రోజు సెకీ అంటే అది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ, సెకీతో ₹2.49 ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పులు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంత కొన్నావు? ₹3 పైన ఈరోజు పెట్టి కొంటున్నావు. అంటే 51 పైసా ఇంతకుముందు కంటే అదనంగా దాదాపు 20% పైన ఈరోజు ఎక్కువ ఇచ్చి కొంటున్నావు. నువ్వా స్కామ్స్టరు? నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా? ఏ రకంగా చేసినా విధ్వంసం అని మాట్లాడావు నువ్వు ఆ రోజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, విధ్వంసం నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎక్కడ మీరు చర్చకు వస్తారో మీరు రండి. ఆ రోజు పెద్ద ఎత్తున రోజులు కూర్చొని నువ్వు మాట్లాడావు. ఆ రోజు ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకుంటే అది పెద్ద తప్పు, ఈ రాష్ట్రం యొక్క డబ్బులంతా దోచుకొని పోతున్నారని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడావు. మరి ₹2.49 ఆ రోజు తప్పు చేస్తే ఈరోజు ₹3 కొంటున్నావు నువ్వు. ఎంత నీ కిక్ బ్యాక్స్ వస్తున్నాయి నువ్వు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటిది మీ యొక్క ప్రచారం ఎంత దౌర్భాగ్యం ఉందంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్లో నడుచుకుంటా పోయినాడు. నడుచుకుంటా ఆయన చెప్పేది ఏంటంటే GST సంబరాలు అంట. కేంద్ర ప్రభుత్వము
కొన్ని కమాడిటీస్లో ఇంతకుముందు 28% కొన్ని, 18% కొన్ని పర్సెంట్ కొన్ని 3 స్లాబ్లు ఉంటే 28% అనేది తీసేసి అవన్నీ కూడా 18% స్లాబ్లకి చేర్చడం జరిగింది. అది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని కూడా నువ్వు పెద్దగా తీసుకొని అది ఏందో నువ్వు చేస్తావని చెప్పి ప్రచారం చేస్తావు. నేను చంద్రబాబు నాయుడుని ఒక్కటే అడుగుతున్నా, అయ్యా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంతున్నాయి ధరలు? నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు చెప్పండి. పక్కనటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజిలు 87 రూపాయల 67 పైసలు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతండి? 96 రూపాయల 92 పైసలు. అంటే దాదాపు 9.5 రూపాయల డిఫరెన్స్ ఢిల్లీకి ఏపీకి. దేనివల్ల వచ్చింది డిఫరెన్సు? ఈ రాష్ట్రంలో మీరు అదనంగా వేసేటువంటి పన్నుల వల్ల ఈ యొక్క డిఫరెన్స్ వచ్చింది. ముంబైలో 90 రూపాయలు, మనకు 97 రూపాయలు, ఆడికి ఇడికి 7 రూపాయలు తేడా. చెన్నైలో 92 రూపాయల 39 పైసలు, మరి ఏపీలో 97 రూపాయలు. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కళ్ళు తెరచండి. బార్డరింగ్ స్టేట్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తున్నాను, నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా జరగడం లేదు. ఎందుకంటే పక్కనటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పట్టుకొని న్యూతలకి వస్తూ ఉంటారు. ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి. నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి, సామాన్య ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది. ఇన్నటువంటి ప్రతి సామాన్యుడు మోటార్ సైకిల్ వాడతాడు, ప్రతి ఒక్కడు ఒక రైతు అయితే కన్నా ట్రాక్టర్ వాడతాడు. ఈ డీజిల్ పెట్రోల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల, నువ్వు చేసేటువంటి దోపిడీ వల్ల అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని తగ్గించుకో. నీకేమైనా సత్తా ఉంటే దాన్ని తగ్గించుకొని, నేను తగ్గించేసాను, గతంలో ఎక్కువ ఉంది, ఈరోజు నేను తగ్గించాను అని చెప్పి చెప్పుకో. అది కాకుండా జిఎస్టీ సంబరాలని చెప్పి ఎవరో చేసేటువంటి దాన్ని నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా తిక్కలా? నిన్న చూస్తే ఇన్ని వైఫల్యాలు. నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేరలా. గ్యాస్ డబ్బులు ఇవ్వడం లేదు, ఆ తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఊసే లేదు. నీకు చెప్పినటువంటి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పక్కన పెట్టు, నువ్వు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పినావు, 5,000 ఇచ్చి పక్కన పెట్టినావు. ఈరోజు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావో నువ్వు చెప్పేటువంటి పరిస్థితిలో లేవు. మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు, నువ్వు కూర్చొని డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే, అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా నీకు ఇక్కడ టీవీలు పెట్టుకొని, పెద్ద టీవీలు పెట్టుకొని ప్రచారం చేస్తావు. ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళా? నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్, మా ఇళ్ళలో టీవీలు ఉండవా? ఇన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రజలు ఇంట్లో టీవీలు లేవు, మేము చూసుకోలేమా మా దాంట్లో? దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు, నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు, ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగి నేనేం చెప్పి నేను అడుగుతున్నాను. నీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా, అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలను అడిగితే చెప్తారు. వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈయనదే. కానీ ఈయన యొక్క ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటిది. ప్రపంచ కప్పు ఈయనే గెలిపించినాడు, ప్రపంచంలో ఉన్నటువంటి బెనిఫిట్లంతా ఈయనే చేసినాడు, జిఎస్టీ ఈయనే తగ్గించినాడు, అన్నీ ఈయనే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి. ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలే, ఆయన బామర్దిని ఇంతవరకు అరెస్ట్ చేయలే. చేయకుండా నీ యొక్క ఇబ్రహీంపట్నంలో జనార్దనాడు అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆ ఇలిసిట్ లిక్కర్ని ఎక్స్పోజ్ చేసేటువంటి పాపానికి నీకున్నటువంటి పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని జోగి రమేష్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు నేను చెప్పు. ఈ రకమైనటువంటి అరెస్టు చేసేటట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టేది చెప్పు.
ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గర, నీకు కావాల్సిన వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా? దానికి ఒక కొలమానం లేదా? దానికి ఒక నిబద్ధత లేదా? అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి, నేను ఫలాని వ్యక్తి వల్ల నేను చేస్తా అని చెప్పి నువ్వు ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తావు. అదే రకంగా నేను దారిలో పోయేటువంటి పిక్ పాకెటర్ల దగ్గర తీసుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పింటే నేను చేస్తా అని చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? ఎంత దారుణము, ఎంత దిగజారిపోయింది. మీకు నైతిక విలువలు లేకుండా పోయినాయి. ఈరోజు మాట్లాడితే ఈ యొక్క ఇటీవల చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హోర్డింగ్స్ ఏంటంటే 1,80,000 ఉద్యోగాలు ఇస్తారంట. ఏమయ్యా, ఒక్క ఉద్యోగం ఇచ్చేదానికైనా కండిషన్ మీరు పెట్టేటువంటి దాంట్లో కండిషన్స్ ఉన్నాయా? మీరు ఇచ్చినటువంటి రాయితీలు చూసి నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాలంతా. గూగుల్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకొని గూగుల్లో పెట్టుబడులు పెట్టినారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఎక్కడన్నా చూసారా మీరు? పక్కన రాష్ట్ర వాళ్ళు జరిగేది ఏంటంటే 22,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు ఈ యొక్క ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఇచ్చారు. దానివల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేలేందో నాకు చెప్పు. 200 ఉద్యోగాలు తప్పితే ఏమైనా వస్తాయా? ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్కు భూములు కేటాయించని చేసేటప్పుడు అతను ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా అతన్ని పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే 24,000 ఉద్యోగాలు ఇక్కడ ఈ యొక్క పార్క్ పెట్టాలి, మన ఐటీ పార్క్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి కండిషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు. మరి నీ దాంట్లో ఏమైనా కండిషన్ ఉందా? కరెంట్లో రాయితీ అంటావు, జిఎస్టీ మళ్ళీ వెనక్కి ఇస్తానంటావు, అనేటువంటి భూములకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదంటావు. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము? దేనికోసం ఇస్తాండో? లూలు మాల్ అని చెప్పి తెచ్చి ఇచ్చినావు. వాడు పెట్టేది 150 కోట్లు అయితే 450 కోట్ల స్థలం అతనికి 25% రేటుకి ఇచ్చినాడు. ఈ పెద్ద మనిషి పెట్టుబడులు తెస్తున్నాము లేకుంటే పెద్ద పెద్ద సంస్థలంతా తీసుకొని వస్తున్నటువంటి ముసుగులో చేసేది ఏంటంటే లూలు మాల్కు భూమి కేటాయింపు చేస్తాం. ఆ లూలు మాల్కు భూమి కేటాయింపు చేసేటువంటి వాల్యూ ఏంటంటే దాదాపు 400 కోట్ల పైన ఆ యొక్క స్థలం విలువ అవుతుంది. అటువంటి స్థలం వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వాళ్ళ పెట్టుబడి ఎంత 150 కోట్లు. ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడుల వ్యవహారం. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. నంబర్ 2, ఇటువంటి అక్రమ అరెస్టులు, జోగి రమేష్ చేసేటువంటి అరెస్టు చూస్తే ఈ రకంగా అరెస్ట్ చేసుకుంటా పోతే అరెస్ట్ చేయకుండా పోయేటువంటి వ్యక్తి ఎవడు కూడా దొరకడు. ఇదే కొలమానం ప్రకారం అరెస్టు చేసుకుంటా పోతే ఎవరినైనా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం, ఏది దీనికి ఆధారం? ఇవన్నీ అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకందరినీ కోరుకుంటున్నాను.